కదా, నేను దేవసేన అన్నారు అనుకో, అది మంచిగా పోయి కంటిన్యూస్గా మదర్ ప్రెజెన్స్లో ఉండి పుట్టగానే తల్లి ఒంట్లో పెట్టాలి అనేది మన సనాతన ధర్మం నుంచి వస్తుంది. సో అక్కడ నుంచి ఎవరైతే పుట్టినప్పటి నుంచి తల్లి ఒంట్లో వెళ్తూ 3 years వరకు తల్లి చాలా బాగుంటుందో వాళ్ళు అకాడమిక్స్ బాగుంటాయి, సోషల్ లైఫ్ బాగుంటుంది, అందరితో రిలేషన్స్ బాగుంటాయి, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. చెప్పినప్పుడు హ్యాండ్రైటింగ్ ఇష్యూస్ కానీ కన్ఫ్యూజన్ మెమరీ ఇష్యూస్ కానీ ఏది ఉండదు. కానీ కొంతమంది పిల్లలు జాబ్ పర్పస్లో 6 months 3 months మదర్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో సడన్గా మదర్ నుంచి సపరేషన్, అప్పటి వరకు ఉన్న టచ్ ఉండదు, అప్పటి వరకు ఉన్న ప్యాంపరింగ్ ఉండదు, మదర్ ఫీలింగ్లో ఉన్న ప్యాంపరింగ్ బాటిల్ ఫీలింగ్తో ఉండదు. ఎంత అమ్మమ్మ అయితే కూడా, ఎంత నాన్నమ్మ అయితే కూడా, ఎంత కేర్ గివర్ లాగా మదర్ ల్యాబ్ ఉండదు, మదర్ బ్రెస్ట్ ఫీలింగ్ ఉండదు, బాటిల్ వచ్చేసింది. సడన్గా వాడికి అంత కన్ఫ్యూజన్ వస్తుంది. నేను ఎక్కడ ఉన్నాను, నేను కొత్త ప్లేస్కి వెళ్ళాను, ఇదే ప్లేస్లో ఉన్నాను, టీవీ ఎవరు కొత్తగా వచ్చింది, ఇప్పుడు కాకుండా అది ఆడ మగ అమ్మనా నాన్ననా తొలినా పగనా బేబీ తెలియదు. నాకు 3 నెలల నుంచి ఉన్నటువంటి 6 నెలల నుంచి ఉన్నటువంటి స్పర్శనకి ఇప్పుడు లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి మంచి నాతో లేదు, అది ఎవరో నాకు తెలియదు, అది లేదు. సో ఇన్సెక్యూర్ అంటే వాడి ఇన్సెక్యూరిటీలో పడిపోయినప్పుడు వాడికి ఫ్యూచర్గా వాడికి సోషల్ లైఫ్ బాగుండదు, వాడికి మెమోరీ ఇష్యూస్ వస్తాయి. ఫోటోలు తీస్తారు, వీడియో చూడు అమ్మాను, ఈ వీడియో చూడు ఏ అను, ఈ వీడియో చూడు ఊను అని చెప్పేసి అలానే పెడతాం. అది అయిపోయిందా, 6 months వచ్చినాయా, టైం పెట్టి అప్పుడు తినిపిస్తాం. మీరేం పెట్టి చేశారా? 6 months అయిపోయింది, 1 year వచ్చింది. 1 year వరకు వాడు ఫోను వాడే మొత్తం అన్ని చూస్తుంటాడు, వాడికి ఏది కావాలో వాడు పెట్టుకుంటాడు. అంతా తీసుకొచ్చి వాడు ఫోన్ కరెక్ట్ అయ్యి చిన్నప్పటి నుంచి ఫోనే ప్రపంచం. నలుగురిని చూపిస్తాడే ఫోన్ ఇచ్చిపోతా, లేకపోతే ఓటీటీ పెట్టుకొని నచ్చింది చూడని చెప్పి లోపల వేసి కూడా బయట తాళం వేసుకొని పోతుంది. సో పాసిబుల్ అవుతుంది ఎక్కడైనా వాళ్ళు ఇంట్రెస్ట్ అవ్వడానికి. అట్లాంటి సడన్గా ఎవడో తోకతగిన చుట్టమో లేకపోతే ఎవడో మన ఫ్రెండ్లో వస్తే పోయి మాట్లాడుకొని తీరే మాత్రం తోసేది. సో మేము బేసికల్గా అకాడమిక్స్ మొత్తం చూస్తాం. ఓకే, సో మాకు డిఫరెంట్ టీమ్స్ సేల్స్ అకాడమిక్స్ అన్నీ ఉంటాయి. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ నర్స్ వచ్చేసి నర్స్ ఈ టీచర్స్ దగ్గర ఉండదు, మెయిన్గా పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఓకే, సో అండ్ ఇంకోటి నాకు పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినది ఏంటి అంటే, సార్ మా పిల్లడు రాలేకపోతున్నాడు, ఆ పర్టికులర్ ఫస్ట్ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది లాంగ్వేజ్. మీ మదర్ టంగ్ ఏంటి? అందరూ తెలుగు. ఓకే, అందరూ తెలుగు. నేను తెలుగులో ఫస్ట్ నేర్చుకున్నాం ఏంటి? ఇలా నేర్చుకోవాలి యాక్చువల్లీ. ఓకే, మరి అక్కడ నేర్చుకోవచ్చు తెలుగు, అలా నేర్చుకోవచ్చు. మీరే అంటున్నారు అమ్మ అని చెప్పేసి మీ పిల్లలకి మీరే తెలియజేస్తారు. అవునా అవునా? కావాలి అంటే వాళ్ళు మీద రెస్పాండ్ అవ్వాలి అంటే వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళు కావాల్సిన రీడింగ్ నేర్చుకుంటాం. మనం యాక్చువల్గా ఇవ్వచ్చు. సరే మీ అందరూ హౌస్ వైఫ్సే కదా, సరే ఎప్పుడు నేర్చుకున్నారు? ఎప్పుడు నేర్చుకున్నారు? మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఓకే, ఆ క్యారెట్ చిలకడం గ్రేటింగ్ అనడం నీకు బిజినెస్లో వచ్చి ఓకే, సో అవి యాక్చువల్గా మన పిల్లలు నర్సరీలో నేర్చుకుంటారు. ఓకే, మీరు ఎంతమంది సౌండ్ ఫోనిక్ అయిపోయారు? ఓకేనా? తప్పలేదు, ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు ఏ ఫర్ యాపిల్, మీరు చదువుకున్నప్పుడు ఏ ఫర్ యాపిల్, మీరు చదువుకున్నప్పుడు ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు కూడా నర్సరీ క్లాస్ రూమ్లో చూడండి, ఏ ఉంటుంది, చిన్న ఏ ఉంటుంది, యాపిల్ ఉంటుంది. అదే మేము ఏ యూజ్ చేసి అరే ఏదో 5 words చెప్పడం అంటే వాళ్ళు చెప్తారు. ఏరోప్లేన్ చెప్తారు, యాంకర్ చెప్తారు, ఆంటీ చెప్తారు, యాపిల్ చెప్తారు. ఏది బెస్ట్?